ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆదాయం వచ్చే హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళడం, రాజధాని లేని రాష్ట్రంగా ఇక్కడి నుంచి ప్రారంభించడం, 5 సంవత్సరాలు ఆ రోజు కూడా దిశ ఏదైతే ఈ సభ ఉందో 1 సంవత్సరం లోపల ఈ సభను కట్టాం. ఈ బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేసి ఆ రోజు కూడా చాలామంది ఎన్నో విమర్శలు చేశారు. అయితే 1924 వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నిలదొక్కునే సమయంలో విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం మామూలు కాదు దిశ. అయితే అనేక సందర్భాల్లో ఎక్కువండే సభలే కాకుండా ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ ఆలోచించిన తర్వాత నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన అధినేత ఒకటే ఆలోచించాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, వ్యతిరేక ఓటు చేలడానికి వీలు లేదని మొట్టమొదటిసారిగా వచ్చి సంఘీభావాన్ని తెలియజేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ కూడా పూర్తిగా సహకరించారు. అందుకే ముగ్గురం కలిసి ఎన్డీఏ ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఆ దిశ నేను చాలా ఎన్నికలు, ఎందుకంటే ఇక్కడ ఉండే సభ్యులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 3 పార్టీల్లో కూడా కొత్త సభ్యులు వచ్చారు. అదే సమయంలో ఎన్నికల ముందు నేను కూడా ఇంత అనుభవం ఉన్నప్పటికీ యంగ్స్టర్స్ తేవాలనే ఉద్దేశంతో ఆ రోజు పోరాటానికి కారకులైన కొంతమందిని కూడా, కొత్త వాళ్ళైనా కూడా అంతవరకు పార్టీతో సంబంధం లేకపోయినా న్యూట్రల్ వ్యక్తులు కూడా సీట్లు ఇచ్చి గెలిపించాం. మేము ముగ్గురం తీసుకున్న ఆ నిర్ణయం మీరు చూస్తే అధ్యక్ష, నా ఎన్నోసార్లు ఎన్నికలు మీరు కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశంలో ఉన్నారు అధ్యక్ష, మీకు ఒక ఐడియా ఉంది. ఫౌండర్ మెంబర్ మీరు. ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిపించారంటే అది నా మీద, పవన్ కళ్యాణ్ గారి పైన, బీజేపీ పైన విశ్వాసం అధ్యక్ష, నరేంద్ర మోడీ గారి పైన ఆ నమ్మకమే ముందు నడిపించింది. అయితే అధ్యక్ష ఈ 20 నెలలు మీరు చూశారు. అటు కేంద్రంలో ఉండే ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కానీ 2 ఎన్డీఏ ప్రభుత్వాలు సంఖ్యతో పనిచేస్తున్నాం. ఆ రోజు కానీ బీజేపీ కేంద్రంలో ఉండి ఈరోజు ఎన్డీఏ లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సందర్భంలో చాలా ఇబ్బందులు వచ్చేటివి. నేను 4వసారి ముఖ్యమంత్రి. నా జీవితంలో ఇలాంటి వారసత్వమైన ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ రాలేదు. మేము చాలాసార్లు మాట్లాడుకున్నప్పుడు ఎంతోమంది అన్నారు నాతో, మీరు ముఖ్యమంత్రి అవుతారు, అయిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు. నేను ఒకే మాట చెప్పాను, నేను ముఖ్యమంత్రి కావడమే కాదు, మేము ముగ్గురం కలిసి ఒక బాధ్యత తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత మా భుజస్కంధాలపైన పెట్టుకొని పోరాడతాం, న్యాయం చేస్తాం, సాధిస్తామని ఆ రోజు చెప్పాను. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దిశ ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్ 3,32,000కు పెట్టారు. నాకు అనునిత్యం, నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసినప్పుడు 20 నెలల అధ్యక్ష బీజేపీ నాయకులు అందరం 3 పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంగా సమైక్యంగా ముందుకు పోతున్నాం. కాబట్టి ఈరోజు అనుకున్న ప్రగతిని సాధించగలిగాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు, ఒక నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కు రావాలి కదా అధ్యక్ష, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు, అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష.